హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చేవెళ్ల లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లోక్సభ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున రంజిత్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఊపు మీద ఉంది, జోరు మీద ఉంది. ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా జేజీఆర్ శ్రీరామ్ కాలనీలోని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో స్వయంగా పాల్గొన్నారు. ఆయన ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. ఆయన ఒక రోడ్ షో ద్వారా అన్ని బస్తీల్లో, శ్రీరామ్ కాలనీలోని అన్ని వార్డుల్లో ఆయన కలియ తిరుగుతూ ఓటర్లను కలుస్తూ అందరినీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. ఆయనతో పాటు స్థానిక కౌన్సిలర్ లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. ఆయన కూడా జేజీఆర్తో పాటు ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ జేజీఆర్ షేక్ జహాంగీర్ ప్రజలతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నిరుపేదలకు మేలు జరుగుతుందని, అన్ని వర్గాల సంక్షేమాలని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని, బీజేపీ మాటలు నమ్మరాదు, బీఆర్ఎస్ను అస్సలు నమ్మరాదంటూ ఆయన స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిస్తేనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున రంజిత్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించాలంటూ ఆయన స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ కాలనీలోని అన్ని వీధులు కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడాయి. కాంగ్రెస్ కార్యకర్తలు రంజిత్ రెడ్డి జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ స్వయం కనిపించింది. జేజీఆర్ లక్ష్మీనారాయణ స్వయంగా ఓటర్లను కలుస్తూ, ఇంటింటికి వెళుతూ, ప్రతి షాపులో కలుస్తూ, అందరినీ కలుస్తూ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జేజీఆర్ లక్ష్మీనారాయణతో పాటు కాంగ్రెస్ నేతలు బాబు, నవీన్ గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు.